ఈరోజు లక్ష్మీ చారు పెడతానండి. దేవుడి గదిలో పెట్టాము కొండ, అది పట్టుకెళ్ళటానికి వచ్చాను అన్నమాట. పట్టుకెళ్తాను. పెడదామండి. అది లక్ష్మీ చారు. ఇప్పుడు లక్ష్మీ చారులో వేసి చూపెడుతున్నాను. బెండకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యాప్సికమ్, పులుసాకు, వంకాయలు, కరివేపాకు, బొలసోపు తెలుసు కదండి, ఇలా ఉంటుంది బొలసోపు. దీనికి చూసారా ముళ్ళు కూడా ఉన్నాయి. దీన్ని ఆకులు తెలుసుకుని తీయాలి. ఆకులు పసుపు వేద్దామండి. ఇప్పుడు పసుపు, సాల్ట్ వేసుకుందాం. ఇది మరగబెడదామండి. మరగబెట్టిన తర్వాత లక్ష్మీ చారు చాలా బాగుంటుంది. కరివేపాకు చూద్దామండి. మొత్తం మరిగిపోయింది. సరే, బౌల్లో వేసుకుందామండి. టేస్ట్ చేద్దామా మరి? కమ్మటి వాసన వస్తుంది. చాలా బాగుందండి. కమ్మగా ఉంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. చూసారు కదా ఏమేమి వేసానో లక్ష్మీ చారులోని.